అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 3వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈ వీడియోను ప్రారంభించే ముందు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. రేపు మీ యొక్క జీవితంలో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి మార్పు గురించి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఒక చిన్న సూచనను పాటిస్తే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు కొన్ని విషయాలలో ఆశ్చర్యకరమైనటువంటి మలుపులు తీసుకురాబోతుంది. కొందరికి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటే మరికొందరికి దేవుని యొక్క పరీక్షలు ముగిసే విజయాలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా మానసికంగా పడుతున్నటువంటి ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి సహాయం అందుతుంది. ఆ యొక్క సహాయం మీ యొక్క జీవితంలో ఒక కొత్త దారిని చూపిస్తుంది. గతంలో మీపై విమర్శలు చేసినటువంటి వారు కూడా ఇప్పుడు మీ యొక్క పనిని మెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి రోజు. కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి కష్టానికి సరైనటువంటి గుర్తింపు రావచ్చు. కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మొదట అవి కాస్త భారంగా అనిపించినా తర్వాత అదే బాధ్యత మీ యొక్క కెరియర్కు మంచి పేరును కూడా తీసుకువస్తుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటారు. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ఆత్మవిశ్వాసంతో పాల్గొంటే మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళల దుస్తులు, ఫ్యాషన్, హోల్సేల్, రిటైల్, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు ఒకసారి అన్ని వివరాలను పరిశీలించి ముందుకు సాగటం చాలా మంచిది. అదేవిధంగా భవిష్యత్తులో మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. ఆర్థికంగా చూస్తే ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకున్నటువంటి ఆదాయం రావచ్చు. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వాల్సి వస్తే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మరింత స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో మేలు చేస్తుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలను పెద్దవి చేయకుండా ప్రేమగా మాట్లాడి కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. విద్యార్థులకు చదువుపై దృష్టి కేంద్రీకరించే మంచి సమయం అనే చెప్పవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గురువుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి కూడా కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఓపికతో చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం ఉంటుంది. అయితే కోపాన్ని పూర్తిగా నియంత్రించాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే
సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు. ఎక్కువగా నీరు తాగండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఉదయం కొద్దిసేపు నడక లేదా యోగా చేయటం వలన శరీరానికి ఆనందం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రేపు మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు చాలా రోజులుగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా, కుటుంబానికి సంబంధించినదైనా మీ యొక్క మనసులో ఒక కొత్త ఆశను మాత్రం కలిగిస్తుంది. అయితే ఈ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించడం చాలా మంచిది. సమయానికి తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణమవుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 8, శుభ సమయం ఉదయం 8 గంటల నుంచి 20 నిమిషములలో, ఉదయం 8 గంటల 20 నిమిషముల నుండి 10 గంటల వరకు, మరియు సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క